ఏమిటండి జనసేన బీజేపీ వాళ్ళకి నష్టం జరిగిందని రాబిన్ శర్మ బృందం చెబుతోందంట. చంద్రబాబుకి విశ్వసనీయత రావట్లేదట. మీ మాజీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెగలేపుతున్నాడు, చంద్రబాబు గారు అంత గొప్ప ఎంత గొప్ప అంటున్నాడు. మొన్న అంతకుముందు తిట్టుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు లేపుతున్నాడు. దానివల్ల ఏమన్నా ఇద్దరికి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండదా? నిజంగానే బీజేపీ జనసేనని కలుపుకోవడం వల్ల నష్టమే జరుగుతోందా టీడీపీకి? ఖచ్చితంగా టీడీపీ జనసేన నమస్తే శ్రీనివాసరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. రాబిన్ శర్మ బృందం చాలా ఆలస్యంగా కళ్ళు తెరిచినట్టు నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి వల్ల, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశానికి ఎంత నష్టం జరుగుతుందో, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇక్కడ జనసేనకి అంతకన్నా ఎక్కువ నష్టమే జరిగింది. అదే విధంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి నష్టం జరిగింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశానికి జనసేనకి నష్టం జరిగింది. ఈ ఓవరాల్ గా చూస్తే ఈ ఉమ్మడి కూటమిలో ముగ్గురికి ఒకళ్ళ వల్ల ఒకరికి బలం ఏర్పడిపోగా ఒకళ్ళ వల్ల ఒకరికి కేవలం నష్టం మూటగట్టుకోవడం తప్ప ఇక ఏమీ లాభం లేదనే విషయాన్ని చాలా క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలిచారనుకుని ఆయన విపరీతమైన పబ్లిసిటీ చేసుకోవడం వల్ల, వాస్తవంగా మనం చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ వ్యూహాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు వల్ల ప్రశాంత్ కిషోర్ పెద్ద వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా వాడుకుని దేశం అంతా వ్యాపారాన్ని విపరీతంగా పెంచుకోవడానికి ఆయన ఉపయోగించుకున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణతో ఆ రోజు 151 సీట్లు గెలిచింది. తర్వాత చూస్తే అంత దారుణమైన, అంత విపరీతమైన విజయం గానీ, అంత అద్భుతమైన విజయాన్ని ఆయన వ్యూహాలతో ఇంకెక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? ఖచ్చితంగా కూడా ఇది ప్రజాదరణ వల్ల వచ్చిన గెలుపు. ఈ వ్యూహకర్తలు ఎలాగంటే ఈ రాజకీయ నాయకులు గాని, కార్యకర్తలు గాని, మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రాజకీయాల్లో ప్రజలతో మమేకం అయ్యే పనుల్లో ఉంటారు. కేవలం వీళ్ళేదో ఈ సర్వేల కోసం ఎక్కడ నాడి ఎలాగుంది, ఎక్కడ మనం బలంగా ఉన్నాం, ఎక్కడ వీక్ గా ఉన్నాం, దాన్ని ఏ రకంగా చేసుకోవాలన్నా ఉపయోగపడదు తప్ప ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గానీ, ప్రజల్లో ఉన్న ఆదరణ గానీ ఈ వ్యూహకర్తలు ఎవరు మార్చలేరు. కరెక్ట్. ఖచ్చితంగా ఈ పొత్తు వల్ల చాలా నష్టం. ఖచ్చితంగా కూటమి పొత్తు ఎప్పుడైతే పెట్టుకుందో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలవాలంటే పొత్తు తప్పదు అనుకున్నారో, కానీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో వాళ్ళకి వచ్చే సీట్లు కూడా రాకుండా తాంతం తగ్గించుకుని పూర్తిగా విఫలమైపోయిన పొత్తు ఇది. ఎందుకంటే ఈ రోజు మనం చూసినట్లయితే చాలా చోట్ల ఈ పొత్తు వల్ల మనకు దగ్గరలోనే ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి పొత్తుల సీట్లు కేటాయించారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీకి క్యాండిడేట్ నల్మిల్లి రామకృష్ణారెడ్డి గారికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అక్కడ ఖచ్చితంగా బీజేపీ ఓడిపోద్ది అనేసి తెలుగుదేశం డిసైడ్ అయిపోయింది. అదే విధంగా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సీటు కేటాయించారు నరసాపురం పార్లమెంట్ లో. దాన్ని కూడా వాళ్లే దాన్ని మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు ఏదో వీరుడు సూర్యుడు, ఆయన వస్తే తప్ప ఏది అవదు, ఆయన ఖచ్చితంగా సీటు ఇవ్వాలని పెద్ద ఆయన ఏదో వీళ్ళందరూ నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు అనుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ప్రలాపనలు పేరి ఎటు కాకుండా అయిపోయిన తర్వాత చివరి కాళ్ళు పట్టుకుంటే ఎక్కడో చోట సీట్ అడ్జస్ట్ చేయాలని చెప్పి మళ్ళీ ఉండి సీటు మీద పడ్డాడు. ఆ ఉండి సీటు కనుక ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ అది వైసీపీ ఖాతాలోకి చేరిపోయింది. ఇంకా దారుణమైన ఓటమితో అక్కడ చేరడానికి ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని మారిస్తే, అంతకుముందు అక్కడ శివరామరాజు గారు కానీ ఇప్పుడు రామరాజు గారు పోటీ చేయడానికి రెడీలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ సీటు మారిస్తే సీటు మా పార్లమెంట్ చూసినట్లయితే పార్లమెంట్ కి పుట్టా మహేష్ ఇక్కడ కూడా లోకల్లో ఎవరు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ యువకుడు కారుమూరి సునీల్ యాదవ్ గారికి సీట్ ఇచ్చారని చెప్పేసి అంతకుముందు మళ్ళీ గురుముచ్చు గోపాల్ యాదవ్ గారికి సీట్ ఇస్తాను యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలని మాటిచ్చి అక్కడ ఒక బీసీ నాయకుడిని యాదవ్ సామాజిక వర్గానికి చెందిన గురుముచ్చు గోపాల్ యాదవ్ మోసం చేశారు. పుట్టా మహేష్ యాదవ్ ఇక్కడ లేనట్టుగా కడప నుంచి తీసుకొచ్చారు. అది కూడా ఆయన కూడా మళ్ళీ సీటు ఈ మార్పులు చేర్పుల్లో ఇక్కడ ఉండి రఘురామకృష్ణరాజుకి ఇస్తే ఇక్కడ మళ్ళీ బీజేపీకి మార్చాలి, తపనా చౌదరికి ఇవ్వడం ఏదన్నా చేసి మళ్ళీ మార్చి ఈ తెలుగుదేశం బీజేపీలో షఫల్ అవుతాయని ఉన్నాయి. ఈ సీట్లన్నీ కూడా ఖచ్చితంగా ఇంకా ఓడిపోయే ఖాతాల్లోకి వీళ్ళందరికీ వీళ్ళే చేర్చుకున్నారు. కైకలూరు నియోజకవర్గంలో నేను జనసేన పార్టీ తరఫున ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా 10 సంవత్సరాలు జెండా మోసి కష్టపడి పార్టీని ఇక్కడ నిలబెట్టి చేస్తే నాకు సీటు ఇవ్వకుండా మోసం చేసి అసలు ఒక పార్టీలో ఏ పార్టీ కూడా తిరగని కామినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి కైకలూరు నియోజకవర్గంలో అతను ఒక టీడీపీ కోవట్టు బీజేపీ పార్టీకి 2014లో పోటీ చేసి 2019లో అతను బీజేపీ పార్టీ కేవలం 1700 ఓట్లు మాత్రం వచ్చినాయంటే బీజేపీ పార్టీకి అతను ఏ రకంగా వెనుపోటు పొడిచాడు, అతను తెలుగుదేశం మనిషి అనే విషయం ప్రజలందరూ కూడా తెలిసి ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా చీకొట్టి కైకలూరు నియోజకవర్గంలో కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవరాల్ చూస్తే ఈ పొత్తు వల్ల ఎక్కడైతే 31 సీట్లు జనసేన బీజేపీకి ఇచ్చారో ఆ 31 సీట్లు కూడా దాదాపుగా 31 సీట్లలో 30 సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఆల్రెడీ జేబులో ఉన్నాయి. రైట్. అయితే ఒక మాట చెప్పండి, నాకు ఒక అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. చంద్రబాబు గారు తన తెలివితేటలను ఉపయోగించి వ్యూహం అనండి, కుట్రనండి, ఏదన్నానండి, పవన్ కళ్యాణ్ని పూర్తిగా ఖతం చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కనుక నిజంగానే బీజేపీతో కలిసి ఈ 5 ఏళ్ళు
గట్టిగా పని చేసుకుని జనంలో తిరుగుంటే ఆల్టర్నేటివ్ నాయకుడిగా చంద్రబాబుకు పోటీగా ఒక నాయకుడు తయారయ్యేవాడు. ఇవాళ సీఎం రేస్లో ఆప్షన్ జగన్ కాకపోతే ఎవరు అనే ఆప్షన్ లేకుండా పోయింది కదా ఇవాళ. ఇక బై డిఫాల్ట్ చంద్రబాబు కనపడుతున్నాడు తప్పితే, లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆప్షన్ ఉండేవాడు కదా. సో ఆ రకంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ని ఖతం చేసి తిన్నట్టే కదా రాజకీయంగా, అవునా కాదా? రెండు ముఖ్యమంత్రి రేసు లేకుండా చేస్తున్నాడు. ఆ తర్వాత ఒక్క నిమిషం, ఆ తర్వాత 21 సీట్లలో 10 సీట్లకు పరిమితం చేశాడు, మిగతా వాళ్ళందరినీ టీడీపీ వాళ్ళని ఇచ్చేసి. సో ఈ 10 సీట్ల కోసం ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? మొత్తం జనసేనని భ్రష్టు పట్టించడమే కాకుండా పవన్ కళ్యాణ్ భ్రష్టు పట్టించింది చంద్రబాబు గారా కాదా? రావు గారు మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పింది 100% నిజమండి. చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు కుట్రలు అన్ని కూడా జనసేనని అధపాతాలను తొక్కేయడానికి ఆయన వ్యూహాలు రచించి జనసేన ఈ రోజున అధపాతాలను తొక్కేశారు. అందుకే మీరు ఇందాక అడిగినప్పుడు కూడా నేను తెలుగుదేశానికి నష్టం అన్న దాంట్లో ఎక్కువగా జనసేన కూడా పూర్తిగా జనసేన పార్టీ అనేది ఈ రోజున లేకుండా చేయడానికి, భవిష్యత్తులో దాన్ని లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు వ్యూహం పన్ని దాన్ని అధపాతాలను తొక్కారు. ఎందుకంటే మీ 21 సీట్లలో కేవలం ఒక 8 సీట్లు మాత్రమే జనసేన పార్టీ తరఫున కష్టపడిన వారికి ఇచ్చి మిగిలినవన్నీ కూడా తెలుగుదేశం కోవట్లకి ఇంకా వేరే పార్టీ నుంచి వచ్చిన కొంతమందికి వైసీపీ. పవన్ కళ్యాణ్ అయినా కూడా ఎందుకు చంద్రబాబు గారు వెనకాల తిరుగుతున్నాడు? పవన్ కళ్యాణ్ గారిని నీ యొక్క బలం లేదు, కేవలం 6% ఓట్లు వచ్చినాయి, ఇండివిజువల్ గా గెలవలేరు అని అతన్ని బాగా బ్రెయిన్ వాష్ చేసి ఆత్మన్యూనతా భావాన్ని గురి చేసి కనీసం ఎమ్మెల్యేగా కన్నా గెలిస్తే అసెంబ్లీలో అడుగు పెడితే నీకు విలువ ఉంటది, లేకపోతే ఉండదు, ఎమ్మెల్యేగా కూడా గెలవలేవు అన్న స్థితికి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని కేవలం ఒక పిఠాపురం నుంచి నేను అన్ని చేస్తానని చెప్పి ఆయన స్థానిక నియోజకవర్గంలో కూర్చోబెట్టి పనిచేస్తారు. ఈ రోజున పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఏమైనా కుప్పంలో కూర్చుని పనిచేస్తా ఉన్నాడా? రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నారు. ఆయన పులివెందులో కూర్చొని పనిచేస్తా ఉన్నారా? ఒక పార్టీ అధ్యక్షులు 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం వచ్చారని చెప్తున్న ఒక వ్యక్తిని కేవలం పిఠాపురంలో పరిమితం చేశారంటే ఆయన ఎమ్మెల్యే కూడా గెలవలేదనే స్థితికి ఆయన పిఠాపురంలో కూడా మీరు పొరపాటు పడుతున్నారు. పిఠాపురంలో కూడా ఆయన శక్తి మీద ఆయన గెలవట్లా, బతిలాడుతున్నాడు కదా, వర్మ గారిని బతిలాడుతున్నాడు. ఆ పిఠాపురంలో కూడా గెలవలేడనే ఆయన భయభ్రాంతులకు గురి చేసి ఆయన శక్తి మీద ఆయన కాకుండా వర్మ గారిని వీళ్ళని బతిమాలుతున్న కాకుండా ఇప్పుడు వర్మ గారు చంద్రబాబు గారు ఖచ్చితంగా పిఠాపురంలో ఈయన్ని ఓడించే వ్యూహమే చేస్తున్నారు. అసెంబ్లీ కూడా రాకుండా ఉంటే ఇంకా రేపు పొద్దున శాంతం ఇంకా ఇక పూర్తిగా వీళ్ళ మీద డిపెండ్ అయిపోతారని. ఇంకో 25 సంవత్సరాల భవిష్యత్తు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఇప్పటికే 15 సంవత్సరాలు అయిపోయింది. ఈ ఎన్నికల తర్వాత 15 సరే 10 ఏళ్ల పాటు పొత్తు ఉంటుందని ఎవడని చెప్తాడండి? అంటే ఇప్పుడు వర్మకి 10 ఏళ్ల పాటు సీట్లు ఉండదనే కదా, ఇంకో 2 ఎలక్షన్లు కూడా లేనట్లే కదా. లేనట్టే కాబట్టి ఖచ్చితంగా ఆయన ఓడగలుగుతారు. మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ శ్రీనివాసరావు గారు, ఇక్కడ జనసేన పార్టీ 15 సంవత్సరాల భవిష్యత్తు అని చెప్తుంది. ఎవరి భవిష్యత్తు కూడా అర్థం కావట్లేదు. కనీసం జనసేన పార్టీ భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకోకుండా ఈ రోజున ఈ పరిస్థితి దిగజార్చారు. చంద్రబాబు గారి కోసం లోకేష్ గారు కూడా చేసినట్టున్నారు. ఇక ఒక్కొక్క మాట తినదు. కేవలం 21 సీట్లలో ఈ రోజున జనసేన పార్టీ పోటీ చేస్తే అది మొత్తం 100% ఉన్న సీట్లలో కేవలం 12% సీట్లలో మాత్రం జనసేన పార్టీ పోటీ చేస్తా ఉంది. ఆ 12% సీట్లలో వీళ్ళకి గెలిచే పరిస్థితి ఉందా లేదనేది పక్కన పెడితే ఒకవేళ పోటాపోటీగా ఎవరు కూడా సగానికి పైగా ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. దానిలో ఆన్ యావరేజ్ గా మనం 50% ఓట్స్ వీళ్ళు తీసుకున్నారని ఒకవేళ మనం అనుకున్నా కూడా ఆ 12% ఓట్లు 50% ఓట్లు వస్తే మళ్ళీ 6%. అంటే 2019లో వచ్చిన ఓటు బ్యాంకే మళ్ళీ పరిమితం చేస్తారు. మళ్ళీ 2029లో కూడా జనసేన పార్టీకి గాజు గ్లాసు సింబల్ అనేది ఒక రిజర్వ్ సింబల్ గా మళ్ళీ ఉండదు. వచ్చే ఎన్నికలకు కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆ కామన్ సింబల్ గానే ఉండి ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ కి ఆ సింబల్ కోసం దరఖాస్తు చేసుకునే విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యూహం పన్ని జనసేన పార్టీకే భవిష్యత్తు లేకుండా చేశారు. కనీసం ఆయన సింబల్ కోసం ఆలోచించినా కూడా ఆ యొక్క ఎన్నికల కమిషన్ లో మనం ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు దాటాలి, దానికి వ్యూహం వేసుకుని మన సింబల్ అన్న రిజర్వ్ చేసుకున్న పరిస్థితి కూడా లేకుండా ఈ వ్యూహం అంత దారుణంగా బాగా చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు గారు తన తెలివితేటలన్నీ పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించి తెలివిగా తన వెనకాల తిప్పుకుంటున్నాడు, భ్రష్టు పట్టించాడు. అది గొప్ప విషయం. జనసేన భవిష్యత్తు